జూబ్లీ హిల్స్లో ప్రచారంలో 20,000 మంది రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల నేతలు క్యాడర్ ఇక్కడే పీక్స్కి చేరిన బై ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఈ నెల 9తో ముగియనున్న ప్రచారం. సో మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో 20,000 మంది అంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ మొత్తము, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు మొత్తం జూబ్లీ హిల్స్లోనే మకాం వేశారు. ఏ గల్లీకి పోయినా నాయకులే కనబడుతున్నారు. ఎక్కడ చూడు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇట్లా ఏ గల్లీకి వెళ్ళినా గల్లీ గల్లీలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ నాయకులు కనపడుతున్నారు. నిజంగానే 20,000 మంది ఈ ఎన్నికల్లో పాల్గొన్నట్టు అసలు మొత్తానికి జూబ్లీ హిల్స్కి అయితే ఒక పండుగ వచ్చినట్టున్నది. ఎక్కడ చూడు వాళ్ళని ఎన్నడూ పలకరించని వాళ్ళని కూడా ఇప్పుడు అక్కడికి నాయకులు వచ్చి పలకరిస్తున్నారు. అక్కడ లోకల్గా ఉన్న ఓటు హక్కు లేకపోయినా పలకరిస్తున్నారు. అక్కడ లోకల్గా లేకుండా ఓటు హక్కున్న ఫోన్ల ద్వారానో మెసేజ్ల ద్వారానో పలకరిస్తున్నారు. సో ఓటరు దేవుడు ఎప్పుడైతాడయ్యా అంటే ఆ ఎన్నికలు వస్తే ఓటరు దేవుడిగా లెక్క అవపడతాడు. ఈ నాయకులకు ఇప్పుడు ఓటరు దేవుళ్ళు వీళ్ళకు బ్రహ్మాండంగా అవపడుతున్నారు. ఓటర్ల దేవుళ్ళకు వచ్చి మమ్మల్ని కరుణించండి, ఆశీర్వదించండి, మమ్మల్ని గెలిపించండి అని వాళ్ళని ఒక్క తీరుగా వేడుకుంటలేరు. సో మరి ఈ వేడుకోళ్ళు ఎప్పుడైనా దేవుని దగ్గరికి పోయి ఇష్టం వచ్చినట్టు వేడుకుంటే అది అసంబద్ధంగా ఉంటే దేవుడు కూడా కరుణించడు. మరి ఇప్పుడు ముగ్గురు కోరుకుంటున్నారు మమ్మల్నే గెలిపించండి అని, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఓటర్ దేవుళ్ళారా మమ్మల్ని ఆశీర్వదించండి అంటున్నారు. మరి ఈ ఓటర్ దేవుళ్ళు ఎవరిని ఆశీర్వదిస్తారు, ఎవరిని శపిస్తారు? ఈ 20,000 మంది చేసిన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది, అది ఎవరికి అనుకూలంగా ఉంటుంది తేలబోతుంది.